హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను ఇది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మటన్ తలకాయ, మేక తలకాయ తెలుసు కదా. తలకాయ మాంసం పులుసు పెడుతున్నాను ఈరోజు నా స్టైల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎండు కొబ్బరి వేసి పెట్టుకుంటారు, ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకుంటారు, అంటే డిఫరెంట్గా పెట్టుకుంటారు. నా స్టైల్లో నేను పెట్టి చేపిస్తాను, ఓకేనా. ఇది మేక తలకాయ ఒకటే. చిన్న మేకలు ఉంటాయి కదా, చిన్న మేక తలకాయ అంటే నేతది, చాలా బాగుంటుంది ఇది, ఓకేనా. చాలామంది మటన్ కంటే మటన్ తలకాయని ఎక్కువ ఇష్టపడతారు, ఓకేనా. అయితే చూపిస్తాను చూడండి. దీన్ని మనం ఇప్పుడు చక్కగా ఉప్పు పసుపు వేసి, కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి మనం కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని మనం ఉడికించుకోవాలి. ఒక గ్లాసు వాటర్ సరిపోతుందండి, పెద్ద గ్లాసుతో గ్లాసు వాటర్ తీసుకొని సరిపోతుంది. ఇది దగ్గర దగ్గర 6 విజిల్లు 5 విజిల్లు వచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ కూడా మనం పారిపోయాం పులుసులో వేసేసుకుంటాం కాబట్టి, ఓకేనా. కొద్దిగా ఉప్పు, కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మనం చక్కగా దీన్ని 6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని దీనికి కావాల్సిన సామాన్లు ఏంటంటే మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము, 6 విజిల్లు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం మటన్ ఉడికేలోపు ఉల్లిపాయ ముక్కలు కుక్కర్లో పెడతాం కాబట్టి పులుసు మసాలా ఆడుకోక్కర్లేదు. ఉల్లిపాయ మసాలా మిక్సీలో ఏం పట్టక్కర్లేదు. చిన్న ముక్కల కింద ఉల్లిపాయలు, ఒక తలకాయకి చిన్న తలకాయకి పెద్ద ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. అలాగే 10-15 పచ్చిమిర్చి పొడవుగా ఇలా చీరికల్లాగా చేర్చేస్తానమాట, ఓకేనా. పచ్చిమిర్చి, ఇందులోనే ఉప్పు పసుపు మనం ఇప్పుడు ఎలా వేసేస్తాం కదా వేసేస్తాను. ఇదిగోండి గరం మసాలా ముద్ద, అల్లం వెల్లుల్లి చెప్పాను కదా మసాలా ముద్ద, నేను ఇంట్లో పేస్ట్ ఆడుకొని పెట్టుకున్నది మసాలా అనమాట ఇది. అయితే చాలామంది మటన్ ఉడకదో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అంటారు కదండి. అదేమి కాదు, ఎందుకంటే పూర్వం ఇలాగ గ్యాస్ స్టవ్లు అలాగే కుక్కర్లో ఇవన్నీ ఉండే కాదు కాబట్టి అప్పుడు ఉడకదేమో అనేసి పొయ్యిల మీద, పుల్లల పొయ్యి మీద వాళ్ళు చక్కగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టేవారు. అంతేకాని ఉడకపోవడం అంటే ఏమి ఉండదు. కుక్కర్ అంటే ఎందుకంటే డబ్బులు పెట్టి మనం కొనుక్కునేది, అందుకని కుక్కర్లో చక్కగా స్థాయిగా ఉడికిపోతుంది. అందుకని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టుకోగలదు, పులుసులోనే డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు ఇవన్నీ, ఓకేనా. మసాలా ముద్ద ఇది. అలాగే చింతపండు, ఎందుకండి ఒక 50 గ్రాముల చింతపండు ఒక తలకాయకి. ఇది చక్కగా మనం అది ఉడికిన తర్వాత పులుసు ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి, చక్కగా మటన్ 6 విజిల్లు వచ్చినాయి, ఉడికిపోయింది కదా. పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు అదే కుక్కర్లో ఇదిగోండి ఒక గ్లాసు, టీ గ్లాసుతో గ్లాసుడు ఆయిల్, ఓకేనా. ఏ కూర అయినా మనం వేసేది అంతే అండి ఆయిల్. నువ్వుల నూనె చూసారా, పొంగితే నొరలా వస్తుంది. నువ్వుల నూనె ఎప్పుడు కూడా పొంగుతుంది అనమాట. ఈ పిండి వంటలకు పనిచేయదు ఇది, ఓకేనా. ఇలా కూరలకు మాత్రమే పనిచేస్తుంది. ఎప్పుడైనా పొడుల్లో వేసుకోవడానికి నువ్వుల పొడి అది చేసుకుంటాం కదా, కరివేపాకు పొడి, అలాంటి వాటిలో పనిచేస్తుంది. అయితే ఇది కూడా పులిసే కదా, నేను మెంతులు వేయట్లేదు, పొడి చూపిస్తాను మీకు. పొడి చేశాను. ఇందులోనే ఉప్పు పసుపు వేసేసి చక్కగా మనం ఈ ఉల్లిపాయలన్నీ కూడా దోరగా వచ్చేంత వరకు వేసుకుంటాం. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. నాకు చాలామంది అంటారు, నాకు తలకాయ మాంసం పులుసు ఎలా పెడతారో నాకు తెలియదు అంటారు. ఏమీ కాదు, మామూలుగా మనం పులుసు ఎలా పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకోవడం. ఇది కూడా పెద్దగా ఎంత ఏమీ కాదు. పెట్టేవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాదు, అందరం అలా నేర్చుకునేవాళ్ళే. కాకపోతే ఒక డౌట్ ఒకటి ఉంటుంది మనకు. ప్రతిదీ ఏదైనా మనం చేయగలమా, మనం వండగలం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది మనం చేయగలమా అనుకోకండి. ఎప్పుడు కూడా చేయగలదు అనుకో చేయాలి. ఈ పనే కాదు, వంటలే కాదు, ఏ పనైనా సరే సొరవ చేయాలి. ఫస్ట్ సొరవ చేసి నేను చేయగలను, నేను ముందుకు వెళ్ళాలి. సొరవ చేసి వెళ్ళగలిగితే కనుక ఎక్కడికైనా వెళ్ళగలను. సాధిస్తుందంటే ఏమీ ఉండదండి. మనం వంటగదిలోనే ఉండిపోక్కర్లేదు, చెయ్యాలి. ఇది చేసుకుంటూ యూట్యూబ్ వచ్చింది కదా, లేడీస్ ఎంతమంది ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు చూసారా. 1 గ్రామ్ గోల్డ్, అలాగే మసాలాలు, పచ్చళ్ళు, ఎన్ని తెల్లాలైతే చీరలు, విన్నర్సు, రకరకాల బిజినెస్లు, లైవ్. ఒకరు చూసి ఒకరు నేర్చుకోవాలి. అది నేర్చుకోవట్లేదు, నెగిటివ్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, మనం టీవీ కొనుక్కోవాలి. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మనం ఏసీ, అది కాదు. మనం సంపాదించుకుని అవన్నీ కొనుక్కోవాలి. అలాగే వంటన ఏదైనా సరే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కాదు, ట్రై చేయండి ఏదైనా 1-2 సార్లు, అదే వస్తుంది.
ఇప్పుడు మనం దీన్ని ఉల్లిపాయను చక్కగా మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకొని ఇలాగ మనం ఇప్పుడు 50% ఎగిపోయింది కదా. ఇదిగోండి కారంని మన మసాలా ముద్ద ఉంది కదా, పేస్ట్గా ఆడుకున్నాం, అది వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ఇది కలిపి వేగుతుంది అన్నమాట. ఇలా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాలకు చక్కగా అది కూడా మగ్గిపోతుంది. చూసారా చిన్న మంట మీద అడగంటుకుంది, చూసారా అంటుకుంటుంది కదా, ఏగిపోయింది అన్నమాట. చిన్న మంట మీద నేను దగ్గరికి చక్కగా వేయిపోయాను కదా, కలర్ కూడా మారింది. ఇప్పుడు మనం ఈ మటన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకున్నాం. నీళ్ళతోనే వేసేసుకోవచ్చు, ఏం కాదు. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలిపేసి మూత పెడదాం. ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఈ లోపల మనం చింతపండు పులుసు పక్కన పెట్టుకుందాం తీసుకొచ్చుకొని. ఓకేనా, కొంచెం ఇది ఐలో పెట్టి 2 నిమిషాలు కరెక్ట్గా 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలాగా మసాలా అది బాగా పడుతుంది ముక్కకి. ఇప్పుడు మనం చింతపండు పులుసు తయారు చేసుకోవచ్చు. చూసారా చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. అంతే. మీకు కొన్న కారాలు అయితే పులుసు చక్కగా ఆవకాయ పచ్చడి కనిపించినట్టు కనిపిస్తుంది మీకు. కానీ ఇంట్లో ఆడించుకున్నది కాదు ఇంట్లో ఆడించుకున్నాం కాబట్టి దీనికి కలర్ఫుల్గా కనిపించదు మీకు, కానీ తింటే ఆ టేస్టే వేరు. అయితే ఇప్పుడు మనం ఇదిగోండి, నేను ఏంటి తెలిసేది, జీలకర్ర, ధనియాలు, మెంతులు, మిరియాలు దోరగా వేపి పొడి చేస్తాను. ఈ స్పూన్తో 1 స్పూన్ సరిపోతుంది. మామూలు పులుసులు అయితే కొద్ది తగ్గించుకున్నా పర్వాలేదు, ఇదైతే మాత్రం ఇంతే వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఎక్కువగా మెంతులు వేస్తాను పులుసులో, చూడండి నా ఛానల్లో. మెంతులు వేసుకుంటే ఆ పులుసు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఆ మెంతులు లేకుండా మీరు పులుసు పెట్టుకోండి, అదొక రకంగా ఉంటుంది. అలా ఒకసారి వండి చూడండి మీరు, పులుసులు పెట్టినప్పుడు అలా చేసి చూడండి. చూసారా, మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు. ఇప్పుడు మనం మళ్ళీ కుక్కరే విజిల్ పెట్టేసి మళ్ళీ ఒక 5 విజిల్ రానిస్తే, మంచి కుక్కర్ కాబట్టి 5 విజిల్ సరిపోతుంది. 5 విజిల్ రానిస్తే పులుసు అయిపోయినట్టే. ఉప్పు కారం అన్నీ సరిపోతాయండి. కావాలంటే మీరు చూసి వేసుకోండి, వండుకునే వాళ్ళని బట్టి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందుకో కరెక్ట్గా మనకి 5 విజిల్ సరిపోతాయి. ఇలా పొడి చేసి పెట్టుకొని చూడండి, షార్ట్స్లో పెడుతున్నాను, అలాగే ఛానల్లో కూడా ఉంటుంది. మనకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని 4ని వేపుకోవాలి, దోరగా వేపుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి పులుసుల్లోకి చాలా బాగుంటుంది, కొత్త రుచిని ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం కుక్కర్ 5 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పులుసు తీసేస్తాము. చక్కగా 5 విజిల్ అయింది. ఇదిగోండి మూత తీసామా, ఇదిగోండి చిన్న బెల్లం ముక్క. కొంతమంది కొబ్బరి పాలు వేసుకుంటారు, చిన్న బెల్లం ముక్క, ఎందుకంటే ఆ పులుపు ఇరిగితే బాగుంటుంది. దీన్ని కొంచెం మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా మరగనిద్దాం. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న ముక్క, ఆ పులుపు ఎరగడం కోసం చిన్న ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది మనం చేపల పులుసులు అయితే వేసుకోకూడదు, కానీ గుడ్ల పులుసులని, బెండకాయ పులుసులని చిన్న బెల్లం ముక్క వేస్తాం కదా, అలాగే దీంట్లో కూడా చిన్న ముక్క వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఎలాగే వేడిగా ఉంటుంది కదా విజిల్ అయ్యేటప్పటికి. చూసారా, 1 నిమిషం ఉండొచ్చి. ఇందులో కాళ్ళు కూడా ఉన్నాయి, మేక కాళ్ళు కూడా కలిపి పెట్టిన పులుసు ఇది. తలకాయ కాళ్ళు కూడా కలిపి పెట్టిన పులుసు. 1 నిమిషం ఉడకనిద్దాం. ఇదిగోండి 2 నిమిషాలు అయింది చక్కగా. పులుసు చూసారా, ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, మరి కొంచెం తోడుకుంటుంది కదా, చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా, ఉప్పు, కారం, మసాలాలు
అన్నీ సరిపోయాయి. చూసారా, ఇదిగోండి ఫైనల్గా తలకాయ మాంసం పులుసు. ట్రై చేయండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది, పైగా తినచ్చు, మంచిది. ఓకేనా? ఎవరికైనా ఈ కాళ్ళు అవి ఏమైనా చేతులు ఇరిగిపోయినా కాళ్ళు అవి తెచ్చి పులుసు పెట్టి సూప్ చేసి ఇస్తారు కదా, ఇవే అవి. ఓకేనా? ఇది ఎలా తిన్నా మంచిదే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.